రండి అరుణ్ గారు రండి. ఏదో ముఖ్యమైన విషయమని, మా కుటుంబంకి శుభవార్త అని కాంచనతో కబురు పెట్టావు. ఏంటో చెప్పు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? పైకి పోదాం అనుకుంటున్నావా? అవేం మాట్లాదని గారు, ముందు మా అమ్మ ఏం చెప్తుండాదో ముందు వినండి. ఏం లేదత్తయ్య గారు, నేను ఈ ఇంట్లో ఫోర్స్ఫుల్ గా ఎన్ని రోజులు ఉన్నా కూడా మీరు నన్ను ఆత్మీయంగా రిసీవ్ చేసుకోరని నాకు అర్థమవుతుంది. ఇష్టం లేని చోట కష్టాలు పడుతూ పెడుతూ ఇలా ఉండటం కంటే ఇంటి నుంచి వెళ్లిపోవటం మంచిదనిపించింది. ఏంటలా చూస్తున్నారు? నిన్ను బయటికి గెంటడానికి నేనింకెన్ని ఇబ్బందులు పడాలోనని స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నాను. నువ్వేంటి ఇంత సింపుల్ గా మన మధ్య జరగబోయే వార్ని ఆపేస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పైకి చూస్తావేంటి? ఫ్యాన్ వేయమంటారా అని అడగడానికి చూసుంటాది కదమ్మీ. అవునవును, వేవిధమా అట్టాగే అమ్మీ. ఆనంద గారు, మనలో మనకి యుద్ధాలు గేమ్లు ఈ స్కెచ్లు ఎందుకని అనన్య అంటా ఉండాది. అందుకే మేము డిసైడ్ చేసుకుని బయటికి పోతా ఉండాము. మొన్న మధ్య సూట్ కేసులో నగదు ఆస్తి పేపర్లు తెచ్చి చూపించుండారు కదా, అది ఇచ్చేస్తే మేం పట్టుకుని బయటికి పోతాం. పెద్దమ్మా, ఏం అవసరం లేదు. మనకు కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, బయటికి వెళ్లి బత్తాయిలో జామకాయలు ఏదో ఒకటి అమ్ముకుని బతుకుదాం. నువ్వన్నది కరెక్ట్ గానే ఉండదమ్మీ. కష్టపడి చేసుకునేదానికి ఏదైతే ఉండదు చెప్పు. దొంగతనాలు నేరాలు ఏమైనా చేస్తా ఉన్నామా? అంతేనండి, అంతే.